కడప జిల్లా బద్వేలు పట్టణంలోని మడకలవారిపల్లె గురుకుల పాఠశాలలో విద్యార్థి యువజన సంఘాలు నిరసనకు దిగాయి. సెలవుల అనంతరం ఆలస్యంగా వచ్చిందనే నెపంతో విద్యార్థినిని చితకబాదిన ఉపాధ్యాయురాలు రమణమ్మను తక్షణమే విధుల నుండి తొలగించాలని ఏఎస్ఎఫ్, ఏవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. పాఠశాలను సందర్శించిన నాయకులు అక్కడ నెలకొన్న దారుణ పరిస్థితులను ఎండగట్టారు. బాలికల హాస్టల్స్లో నిబంధనలకు విరుద్ధంగా పురుష సిబ్బందిని ఉంచడంపై మండిపడ్డారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదని, బాత్రూంలు అపరిశుభ్రంగా ఉన్నాయని, కనీసం మినరల్ వాటర్ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఉపాధ్యాయురాల్ని తొలగించి పురుష సిబ్బందిని బదిలీ చేయాలని, లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏమంటున్నారమ్మా వాళ్ళు? ఫుడ్ బాగుండదు అసలు మీకు? ఎందుకని మీరు అడగట్లేదా వాళ్ళను? ధైర్యం లేకపోతే ఏం కొడుతుంటారా వాళ్ళు? ఇంకేమన్నా మీకు ప్రాబ్లం ఉన్నాయా? బాత్రూమ్ మోటర్ వేయరు. మోటర్ వేయమంటే అడిగితే ఈరోజు బద్వేలు పట్టణంలోని మడకలవారిపల్లె గురుకుల పాఠశాలను అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్, అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ప్రధానంగా గురుకుల పాఠశాలలో నిన్నటి దినమున ఒక విద్యార్థి ఇంటి నుంచి లేటుగా వచ్చిందని చెప్పి టీచర్ కొట్టడంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులకు ఆ బాధను తల్లిదండ్రులకు చెప్పుకున్నా కూడా మళ్ళీ నేను కొడితే మీ తల్లిదండ్రులకు చెప్తావా అని చెప్పి ఉద్దేశపూర్వకంగా మళ్ళీ కొట్టడం జరిగింది. దీనిపైన ఎవరు అడిగేవాళ్ళు లేరని చెప్పి ఇక్కడ మొత్తం వ్యవస్థ అంతా కూడా చెప్పు చేతుల్లో పెట్టుకొని ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఇక్కడ వ్యవహరిస్తూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా ఇక్కడ రెగ్యులర్ ప్రిన్సిపల్ లేరు. విద్యార్థుల సమస్యలు పట్టించుకునే నాదుడే లేడు. ఇక్కడ 11 సంవత్సరాల నుంచి నాన్ టీచింగ్ స్టాఫ్లో గురువిరెడ్డి అనే వ్యక్తి పనిచేస్తూ ఉన్నాడు. ఈ గురువిరెడ్డి మొత్తం అంతా తానే అనే ఒక నిరంకుశ ధోరణితో ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్నంతా, లేదంటే ఇక్కడికి వచ్చిన ఇన్ఛార్జి ప్రిన్సిపల్ను మానిపులేట్ చేసి మొత్తం వ్యవస్థ అంతా అతని చేతుల్లోకి తీసుకొని ఈరోజు నడిపిస్తూ ఉన్నాడు. గతంలో మేము ఈ గురువిరెడ్డి మీద డీసీఓ గారికి ఫిర్యాదు చేశాము. మేడం, ఇక్కడ ఇది లేడీస్ హాస్టల్ కదా, ఇక్కడ జెంట్స్ని ఇక్కడ పనుల్లో పెట్టుకోకూడదు, బయటికి పంపించండి అని చెప్పి మేము వినతి పత్రాల ద్వారా కంప్లైంట్ చేశాము. కానీ డీసీఓ మేడం స్పందించలేదు. ఎందుకో మరి ఈ గురువిరెడ్డిని బయటికి పంపించడానికి వ్యవహరిస్తున్న నిర్లక్ష్యము ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇక్కడ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు లేవు. ప్రధానంగా ఫుడ్ బాగలేదని చెప్పి విద్యార్థులే చెప్తా ఉన్నారు. విద్యార్థులు ఫుడ్ బాగుండడం లేదు, మాకు పెడుతున్న పులగం చట్నీ బాగుండడం లేదు, ఉప్మా బాగుండడం లేదు, ప్రధానంగా కూరలు బాగుండడం లేదు. బాత్రూములు నెలల తరబడి బ్లాక్ అయినా కూడా పట్టించుకునే నాదుడే లేడు. అదేవిధంగా విద్యార్థులు పండుకునే చోట కూడా ఫ్యాన్లు లేవు, సరైన లైట్లు లేవు, బాత్రూమ్లలో లైట్లు లేవు, నైట్ పూట పోవడానికి ఇబ్బందిగా ఉంది. మేము ఎవరిని అడిగినా కూడా మా హౌస్ మేడమ్స్ మమ్మల్ని కొడతా ఉన్నారని చెప్పి విద్యార్థులు తమ గోడును మాకు వెల్లబుచ్చుకున్నారు. ఈరోజు బద్వేలు పట్టణంలోని మడకలవారిపల్లె గురుకుల పాఠశాలను అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్, అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. క్రిస్మస్కు సెలవులు ఇచ్చిండ్రు. సెలవులు ఇచ్చిన తర్వాత మా పిల్లలు తోడుకొని పోయినాము మా గ్రామానికి, వాళ్ళ అవ్వాళ్ళ ఊరికి పంపించినాము. కానీ శనివారము వీళ్ళు ఫోన్ చేసిండ్రు, రాలేకపోయినాము ఒకరోజు తోడుకొని. సండే హాలిడే కాబట్టి నేను తీసుకురాలా. ఈరోజు సోమవారం కాబట్టి మా బడికి జాయిన్ చేసినాం సార్. జాయిన్ చేస్తే రవణమ్మ అనే మేడం ఎప్పుడైనా కానీ ఇరుడ్డం మాట్లాడుతుంది. ఆమె పాపను కొట్టి మళ్ళీ ఇక్కడ సర్దుబాటు చేసి లోపలికి పంపించి వెళ్ళిపోయినాం. మళ్ళీ పిలిచి మళ్ళీ లోపలికి పోయినాక మళ్ళీ కొట్టి పాప చూడు, ఆ పాప బాధ్యత ఏంది? ఏదన్నా ఉరేసుకొని చచ్చే ఎవరు బాధ్యత? ఒగిసి పిల్ల అయిపోయా, 14 ఏళ్ళు 15 ఏళ్ళు పాప అయిపోయా. ఇప్పుడు ఆమె పైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సార్ ఈ గురుకులం బద్వేల్ నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలో ఈ టీచర్లకు రవణమ్మ అనే మేడంకు
ఏదన్నా ఆమెకు దగ్గర చర్యలు తీసుకొని ఈ బడి కంట్రోల్గా పెట్టి ఈ పిల్లోళ్ళకు భోజనాలు కానీ ఆహారం కానీ నీళ్లు కానీ ఇవన్నీ ఇడికొచ్చి చెకప్ చేసి పొమ్మని నేను కోరుతున్నా సార్. మా పిల్లలను ఇబ్బంది పెడతా రోనమ్మ అనే మేడం.